హాయ్ డార్లింగ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను బయట మొత్తం చూపిస్తున్నా. అంటే ఇక్కడ ఇంటర్న్షిప్ నాది అయిపోతుంది, లాస్ట్ డే ఇది. నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ మిస్ అవుతున్నా కాబట్టి. ఇక్కడైతే నేను ఇవన్నీ వెళ్తున్నా, కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తుంటే ఇక్కడ మొత్తం ఫాగ్ ఏరియా వచ్చింది. వర్షం పడ్డది అనుకుంటా, మొత్తం ఫాగ్ ఉన్నది ఇక్కడంతా. ఇలా ఉంటుంది. ఈ పొగ అయితే ఇంత మంచి అంటే కవర్ చేయదు. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇక నా డ్రెస్ అవుట్ఫిట్ మాత్రం ఇలా ఉంటుంది, చూపిస్తున్నా. ఈ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసేసిన, ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే నేను చాలా లాస్ట్ టైం ఇంటర్న్షిప్ అయితే మొత్తం క్లీన్ చేయాలా, క్లీన్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలా. ఒక పక్క క్లీన్ చేయాలి. ఇక మరి బాత్రూమ్ అన్నీ కలిపి క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే ఇక చాలా కష్టం. ఇక నేను వాళ్ళకి అడిగితే నేను కార్ పంపిస్తానని చెప్పారు. కార్ పంపించారు. అల్లేస్లా అంటే ఆగ్లేలా స్టేషన్ ఉంటుంది, దింపేసారు. 2 లగేజ్ ఫుల్ బరువు ఉన్నాయి. ఇక నేను కష్టపడి తీసుకొని వచ్చిన ఒకటి తర్వాత ఒకటి. ఇక లాక్ మాత్రం లాక్ వేసిన దానికి, ఈ లాక్ కూడా వేయలే, మర్చిపోయినా. ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి ఇక ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ లోపల బుల్లెట్ ట్రైన్ అనమాట. ఇప్పుడైతే లగేజ్ ఇక్కడ పెట్టేసిన. ఇక మన సీట్ ఎత్తుకోవాలా. ఇక్కడ 2 అన్ని లగేజ్ ఇక్కడ పెట్టేసిన. ఇక లగేజ్ వల్ల తీయలేను, కానీ ఇక చూడండి, ఇలా టర్న్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతున్న, క్లోజ్ కూడా అవుతుంది. ఇక డార్లింగ్స్, ఇక మనమైతే ఇక్కడ కూర్చున్నాం. ఇక ఏదైతే ఓపెన్ చేయాలి. ఇంకా అల్లేస్లా కాబట్టి టికెట్ ఏం అవసరం లేదు. టికెట్ అవసరమే కానీ ఎక్కువ చెక్ చేయరు. ఇక చాలాసార్లు వెళ్ళా కాబట్టి అబ్జర్వ్ చేసిన, అందుకోసమే. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే కొంచెంసేపు మాట్లాడి ఇక్కడైతే అగ్లే స్టేషన్లో మార్సేకి వచ్చిన, మార్సే టు ప్యారిస్. ఇక ట్రైన్ కనిపిస్తుంది కానీ ప్లాట్ఫామ్ మాత్రం కనిపించలేదు. నేనైతే కింద మీద పడ్డా. ఇక కింద మీద అంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత దొరికింది. ఇక అదృష్టం బాగుండి ఇక దొరికింది, అన్నీ దొరికినాయి. ఇక సీట్ నెంబర్ అన్నీ చూసుకొని ఇక్కడ వచ్చి రెడీగా కూర్చున్నా. ఇక ఇలా ఉంటుంది ట్రైన్ పక్కనే. ఇక కొంచెం సేపు ఇక పండుకున్నా. అంటే 4 hours జర్నీ. ఇక ట్రైన్ అయితే బయలుదేరుతున్న, కిటికీలకి చూస్తున్నా. ఇక బయలుదేరిన తర్వాత చూద్దాం ఇక ఎలా ఉంటుందో. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే నేను ప్యారీ స్టేషన్లో దిగిన. నాకు అర్థంగా అవుతలేదు, లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఎటు పోవాలో నాకు అర్థమవుతలేదు. ఇక డార్లింగ్స్, ఇక ఇది లియోన్ స్టేషన్. ప్యారీ అనుకున్నా కానీ మనం ప్యారీలో దిగాల. లియోన్లో దిగిన, కొంచెం ముందే దిగిన నేను స్టేషన్లో. ఇప్పుడు ఎటు పోవాలో నాకు అర్థం కాలేదు. నేను ఇక్కడ చూసిన తర్వాత మిడి అంట, ఏందో ఏమో కానీ నాకైతే ఫుల్ భయం అనిపించింది. ఇక అన్నీ ఎతికేలోపు ఏదన్నా ఇక్కడ బయట అయితే వెదర్ ఎట్లుంటుందో చూద్దామని వచ్చేసిన. డార్లింగ్స్, నాకు ఫుల్ ఆకలి అవుతుంది కాబట్టి అది టెన్షన్స్ అని పక్కన పెట్టేసి ఇక తిందామని స్నీకర్స్ తిన్నా. నేను ఒక అతనికి అడిగిన, అది స్టేషన్ ఇక్కడ అంటే కిందనే అని చెప్పిండు. అంటే ట్రైన్ వస్తాయి కదా. ఒక 15 minutesలో ట్రైన్ వచ్చింది. వీడియో తీయడానికి టైం దొరకలేదు. ఇక కాబట్టి ఇక స్టేషన్ వాళ్ళకి అడిగి టికెట్ ఏం ఛార్జ్ ఏం తీసుకోలేదు. వాళ్ళకి అడిగితే ఇక వచ్చేసారు. ఇక మనమైతే చెక్ ఇన్ అయిపోయినాం. ఇక ఫస్ట్ అయితే లగేజ్ చెక్ ఇన్ చేయాలా. చెక్ ఇన్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాబిన్కి కొంచెం టైం పడుతుంది, 4 hours. ఇక వీళ్ళేం ఎత్తుకుంటారు. ఇక టైం దొరికింది నాకు. అది సెంటర్ నెంబర్ ఎత్తుకుంటే నాకు దొరికింది. ఇక మనమైతే ఇక ఫ్రెష్ అయిదామని ఇక బాత్రూమ్కి వచ్చేసిన. ఇలా ఉంటుంది ప్యారిస్లో. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే ఇక్కడనే మనది నెక్స్ట్ ఫ్లైట్ ఇక్కడ వెయిటింగ్ లిస్ట్. ఇక్కడ డార్లింగ్స్ ఇప్పుడైతే వీళ్ళైతే గేమ్ ఆడుకుంటారు, PS4. మనం కూడా ఆడాలి, కానీ ఇక నాకు ఫుల్ ఆకలి అవుతుంది. స్నీకర్స్ తోటి కడుపు నింపుకోలేం కదా. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే అన్నిట్లో తక్కువ ప్రైస్ 680 cents. ఇక మనమైతే ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాం, ఇంకా బాటిల్ తీసుకున్నాం. దీంట్లో చిన్న బాక్స్ ఉంది, యాపిల్, ఆరెంజ్, ఇంకా అనానాస్ ఉంది, అంటే పైనాపిల్. ఇంకా కొంచెం చెర్రీ కూడా ఉంది. ఇక నాకైతే బ్యాటరీలో అనిపించింది. పక్కన చూసుకున్న సీట్లో ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టచ్చు. డార్లింగ్స్ ఇప్పుడైతే మన ఫ్లైట్కి టైం అయింది.
ఇక వెళ్ళాలా అంటే ప్యారిస్ నుంచి ఢిల్లీ నుంచి 2 ఫ్లైట్స్. ఇక అప్పుడైతే ఇక మనమైతే లోపల ఉన్నాం. బాటిల్ ఇచ్చిండు న్యాచురల్ స్ట్రింగ్ అంట. ఇక్కడ టీవీ ఉంది, 4 లాంగ్వేజెస్ ఉంది. ఇంకా గుప్పడి వేసుకోవడానికి నైట్ అయితే కదా, అంటే 10:30 నాకు ఫ్లైట్, ఇంకా టైం ఉంది. ఇక విస్తార్ అనే ఫ్లైట్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. బ్లూబిలేట్ కొత్త మూవీ అనుకుంటా, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక క్రూ అంటే క్యాప్ అనుకుంటా ఏదో ఒకటి పిలిస్తే ఇక సీట్ చేంజ్ చేసి పెట్టిండు. నాకు చుక్కలు అనిపించినాయి, మీరే ఏంటండి. ఇక నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్పలేము. ఇక అంటే ఒక సీట్ చేంజ్ చేసి పెట్టేసారు. ఇక నేను అనుకోలేను అట్లా అవుతుందని. అంటే ఫ్రెంచ్ అమ్మ ఇండియన్, ఇక ఏందనుకుంటే పాప అంటే మ్యారేజ్ చేసుకున్నాం అనుకుంటా. ఇద్దరు ఇండియన్ ఇంకా ఫ్రెంచ్. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలా అనిపించదు అంటే ఇక మనది కూడా అంతే ఉంటుంది కాబట్టి. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మనం ఢిల్లీకి వచ్చేసినాం. పేరెంట్స్ ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలా. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.